హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్గా ఒక పప్పీని అయితే తీసుకొచ్చామండి. ఈ పప్పీకి అయితే 45 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించడం కోసమని మేము హాస్పిటల్కి వెళ్ళాము. పప్పీ గురించి అయితే డాక్టర్ గారు మంచి సజెషన్స్ ఇచ్చారండి. వీటిని ఎలా పెంచాలి, ఎలా కేర్ తీసుకోవాలి, ఏ ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి చాలా మంచిగా చెప్పారు. అన్నీ అర్థమయ్యేలా క్లియర్గా చెప్పారు. మీకు కూడా ఎవరికైనా పప్పీస్ని పెంచుకుంటే కనుక ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియోని తీయడం జరిగిందండి. ఇప్పుడు మా స్టెల్లా అసలు వ్యాక్సిన్ వేయించుకుందా లేదా హాస్పిటల్లో ఏం చేసిందో చూసేద్దాం రండి. స్టెల్లా, ఇదిగోని చూస్తున్నారు కదండి, స్టెల్లా అయితే అసలు బండి మీద ఎంత బాగా కూర్చుందో, భయపడట్లేదు, భలే చూస్తుంది అన్నీ ఏంటిదంతా అని అనేసి చాలా బాగా కూర్చుంది బండి మీద. స్టెల్లా, ఇప్పుడు స్టెల్లా ఇంజెక్షన్ చేయించుకోబోతుంది. ఇప్పుడైతే మేము హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు డాక్టర్ గారిని కలిసి స్టెల్లా గురించి అయితే మాట్లాడేద్దాం. ఇదే ఫస్ట్ టైం. ఏజ్ ఎంత ఉంది? ఏజ్ 45 దాటి ఉంటుంది. 45 డేస్ దాటి. డివార్మింగ్ చేయించారా అన్నా? డివార్మింగ్ మనం తీసుకెళ్ళా కానీ నీ దగ్గర అవుతుందా? మొన్న రోజు తీసుకెళ్ళిన రోజు చేయించాలి. ఎన్ని రోజులు అవుతుంది? 5th, 6th. డాక్టర్ గారు స్టెల్లాని వెయిట్ చెక్ చేయమన్నారు. వెయిట్ చెక్ చేయించుకోవడానికి అసలు ఎన్ని తిప్పలు పెడుతుందో చూడండి. మేము దానిపైన కూర్చోమంటున్నాము, అది పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అలా మాకైతే వెయిట్ చెక్ చేయించడానికి ఒక పావు గంట పట్టిందండి. ఎలా అయితే ఎట్టకేళ్ళకి వెయిట్ చెక్ చేసాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, అమాయకంగా డాక్టర్ గారు ఇంకెలా చూస్తుందో, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా, ఏం చేస్తున్నారా అని. కానీ మీరు అనుకున్నంత అమాయకురాలు అయితే కాదు, చాలా అల్లరి పిల్ల. 7కి 9కి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ట్రా డిసీజెస్కి మీకు ప్రొడక్షన్ ఉంటుంది. 7-in-1 అనుకో మీకు 7 వైరల్ ఇన్ఫెక్షన్స్కే ఉంటుంది. 9-in-1 అనుకో మీకు ఎక్స్ట్రా 2 యాడ్ అవుతుంది. దానికి మీకు ఒక 150 రూపీస్ తేడా ఉంటుంది. పేరు స్టెల్లా. ఓన్లీ పెడిగ్రీ అన్న పాలు అంతే. వాటర్లో సోప్ చేసి పెట్టాలి, డైరెక్ట్ పెడతాను. అది చిన్న చిన్న ఎంత తింటుంది, బాగానే తింటుంది. ఫస్ట్ ఒక్క రోజు తినలేదు కానీ తర్వాత నుంచి బాగానే తింటుంది. దాని యూరిన్ వస్తుంది కదా, అందులో కూర్చోవడం, ఆడుకోవడం కొద్దిగా భయం పెట్టడం సార్. భయం పెట్టాను ఎక్కువ క్యాంప్ గారాబం చేసి పెంచితే ఇక ఇండియనండి బాగా గారాబం భయం పెట్టడం సార్. నేనైతే కసురుతా ఉంటాను. మాటను బేసిక్గా మనం నేర్పించుకునే దాన్ని బట్టి గారాబం చేసి పెంచితే గారాబం జరిగితే తర్వాత మాట ఎదిగిన తర్వాత ఇంక మాట పంపిస్తాను. ఇప్పుడు నుంచి మీకు వింటాయి, మీరు ఏం చెప్పినా వింటాయి, ఏం నేర్పించినా నేర్చుకుంటారు. సో మీరు ఎలా పెంచితే అలా చేయండి. అగ్రెసివ్గా పెంచితే అగ్రెసివ్గా పెంచండి, మామూలుగా నార్మల్గా పెంచితే నార్మల్గా. ఎక్కువ వదిలేయమంటారు, కట్టేసి ఉంచమంటారు? ఫ్రీగానే పెంచాలి. ఫ్రీగానే పెంచాలి. అప్ టు దీని ఏజ్ 3-4 months వరకు 15 రోజులకు ఒకసారి చేయాలి. బాడీ వెయిట్ చూసుకోవాలి. సిరప్ అయితే 1 kgకి 100. ఇప్పుడు 5 kg ఉంది కదా, 500 వేయాలి. అదే ట్యాబ్లెట్ అనుకోండి, 10 kgకి ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, అయితే హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. బాడీ వెయిట్ చూసుకోవాలి. ఎన్ని కేజీలు ఉంటే అన్ని సిరప్ కానీ ట్యాబ్లెట్ అయితే 10 kg ఉంటాయి. సింపుల్గా డేట్స్ రాసారు, ఒకసారి చూసుకుంటే మీకు దగ్గర వస్తుంది. ఇంకోటి ఏం చేస్తారంటే డివార్మింగ్ చేయించిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే కింద ఒక సిరప్ రాస్తారు, డివార్మింగ్ చేస్తే బేసిక్గా మీకు ఆకలి తగ్గిద్ది. అందుకే అనుకుంటండి నెక్స్ట్ డే అసలు ఫుడ్ తీసుకోలేదు. కొద్దిగా ఆకలి తగ్గిద్ది. నెక్స్ట్ డే నుంచి సిరప్ ఒక 3-4 రోజులు వాడుకున్నారు అనుకోండి,
మీకు ఆల్టర్నేట్ సెట్ అయిపోతుంది. మళ్ళీ ఆకలి పెంచుకోవాలి. ఈ సిరప్ ఒక 2 ml వేసుకుంటే మీకు మళ్ళీ ఆల్టర్నేట్ సెట్ అయిపోతుంది. ఆకలి తగ్గినట్లు ఉంటే ఈ సిరప్ వాడుతుంది. లేదు నార్మల్గా తీసుకుంటున్నాం అనుకోండి ఇది అవసరం. అట్లా ఇంకోటి ఎంటీ స్టమక్ మీద చేయాలి డివార్మింగ్ ఎప్పుడైనా పొద్దున్నే ఎంటీ స్టమక్ మీద చేసిన తర్వాత డివార్మింగ్ చేసిన ఒక 20-30 మినిట్స్కి ఫుడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బేసిక్గా డివార్మింగ్ అంటే ఏంటంటే లోపల వామ్స్ అంటారు, పురుగులు అంటారు, నట్లు అంటారు. వామ్స్ ఇవి లోపల ఎక్కువ ఉన్నాయనుకోండి, వేసిన రోజు మోషన్ ఇట్లా ఎక్కువ ఉంటే బయటకు వచ్చేస్తాయి. సో బేసిక్గా ఇది ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా లోపల ఉన్న వామ్స్ అనేవి 5 గంటలు కాబట్టి గ్రోత్ అయ్యింది. అది డివార్మింగ్ సంబంధించి. యాక్చువల్గా మళ్ళీ బూస్టర్ వేయించుకోవాలి, అంటే రెండోసారి వేయించుకోవాలి. రెండోసారి ఎప్పుడంటే 21 days తర్వాత డేట్ బూస్టర్ వేయించుకోవాలి. ఆ బూస్టర్తో పాటు ఏం యాడ్ అవుతుందంటే ఇంకొక వ్యాక్సిన్ వేస్తాం, కెనైన్ కరోనా ఉంటుంది. ఆ రెండు ఒక రోజు ఇస్తాం. మళ్ళీ దీనికి ఏజ్ 90 days అప్పుడు 3 months అప్పుడు కరిస్తే ఏం కాకుండా ఉండే వ్యాక్సిన్ ఇస్తారు, యాంటీడయాబెటిక్స్. వేరే డాక్టర్ వచ్చి దీన్ని కలిసిన ఇది పోయి మన వాళ్ళు కలిసిన ఇది పోయి వేరే దానికి ఇస్తాం. అదే ఏం కాకుండా ఉండటానికి, కరిస్తే ఏం కాకుండా ఉండటానికి ఆ వ్యాక్సిన్ ఇస్తాం. దాంతోపాటు కెనల్ కప్ అని ఒకటి ఉంటుంది, లంగ్స్ సంబంధించిన డిసీజ్, దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఈ రెండు ఒక రోజు ఇస్తాం. మళ్ళీ రేబీస్ బూస్టర్ వేయించుకోవాలి, రెండోసారి వేయించుకోవాలి. అది 3వ వ్యాక్సిన్ అవుతుంది. మొత్తం మీరు రాశాను మీకు డేట్స్ రాస్తా, డేట్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ డేట్స్ ఇది వచ్చేసి మీరు ఇంటికాడ సిరప్ తాగించుకోవాలి. 1 year లోపల మీకు బూస్టర్స్ ఉంటాయి. 1 year తర్వాత బూస్టర్స్ ఏమి ఉండవు. 1 year తర్వాత బూస్టర్స్ ఏమి ఉండవు అంటే సంవత్సరానికి ఒకసారి వేయించుకోవాలి. మీరు అది మీతో ఆడుకుంటుంది, అంటే మీతో కరవాలని కాదు, కానీ మీరు అట్లా పట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే సడన్గా లాగితే మనం డబ్బులు భయం వేసి నేనైతే అలానే సడన్గా లాగితే మనం డబ్బులు సో ఒక నిమిషం అలానే ఆలోచించాలి చేస్తాం. జాగ్రత్తగా పెట్టుకోండి, ఎప్పుడు వచ్చినా బుక్ తీసుకుంటాను. మీకు మళ్ళీ నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వస్తే 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈరోజు వేసిన వ్యాక్సిన్ బూస్టర్ ఇస్తాము, దాంతో పాటు కెనైన్ కరోనా ఆ రెండు అక్టోబర్ అంటే మెయిన్ బోన్స్ 10,000 తర్వాత మీకు ఇవి పచ్చని ఆకులు ఏమైనా చూస్తుంటే అట్ల దగ్గర తొందరగా ఒక 2 గంటలు తినకుండా చూసుకోవాలి. ఇంకోటి మీరు డస్ట్బిన్స్ ఏమైనా ఉంటాయి కదా, ఉండకుండా చూసుకోవాలి. కిచెన్లోకి వెళ్ళినప్పుడు మీరు పడతాయి 4-5 నెలలు జాగ్రత్త చూసుకోవాలి బేసిక్గా. తర్వాత మీకు తర్వాత మెయిన్గా అయ్యే ప్రాబ్లం ఏంటంటే వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి. డాగ్స్లో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి. చూసారు కదండి, స్టెల్లా అయితే వ్యాక్సిన్ వేయించేసుకుంది. ఎలా వేయించుకుంటుందో, ఎలా అలర్ట్ చేస్తుందో ఏంటో అని మేము టెన్షన్ పడ్డాము, కానీ బాగానే వేయించుకుందండి వ్యాక్సిన్ అయితే. ఈ హాస్పిటల్లో అయితే పెట్స్కి సంబంధించిన ఫుడ్, టాయ్స్, మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి.
హాస్పిటల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా కావాలితే విజిట్ చేయండి. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము. స్టెల్లాకి కొంచెం నీరసంగా ఉండి పడుకుంది. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.